హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇటు మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు రావడం జరిగింది. అయితే ఇదిలా ఉండగా అటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి అలాగే ఎన్టీ రామారావు గారికి కూడా ఈ భారతరత్న ఇవ్వాలని చెప్పేసి సోషల్ మీడియాలో చాలామంది వాళ్ళ ఒపీనియన్ అయితే తెలియజేస్తున్నారు. మరి ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, ఎన్టీ రామారావు గారికి అండ్ మన్మోహన్ సింగ్ గారికి కూడా భారతరత్న ఇవ్వాలని చెప్పేసి చాలా మందితో వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేయడం జరుగుతుంది. సార్, మరి మీ ఒపీనియన్ సార్ వీటిపైన? అంటే ఎన్టీ రామారావు గారికి ఇవ్వాలనే వాదం విన్నాను, కానీ మన్మోహన్ సింగ్ గారికి ఇవ్వాలనే వాదం నేను వినలేదు. మేబీ ఇప్పుడు కొత్తగా తెరవేయకూడదు, బట్ మన్మోహన్ సింగ్ కూడా అర్హులే. ఎందుకంటే అప్పట్లో అంటే నేను విన్నది, నాకు తెలియదు, పుస్తకాల్లో న్యూస్లో చదువుకున్నదే. ఇందిరాగాంధీ హయాంలో ఏదో సంథింగ్ బ్యాంకుల సంస్కరణలు కానీ, సుమారుగా 17 బ్యాంకుల్ని విలీనం చేయడం కానీ, ఇట్లాంటి రెవల్యూషనరీ థాట్స్ ఇంప్లిమెంట్ చేసి అది భారతదేశ ఆర్థిక ప్రగతికి బాటలు వేసిన వాళ్ళలో మన్మోహన్ సింగ్ గారికి ఒక పేజీ కేటాయించవచ్చు. అంత గొప్ప ఆర్థికవేత్త కూడా. ఆయన ఆర్థిక మంత్రిగా కూడా చేశారు కాంగ్రెస్ హయాంలో. తర్వాత ప్రధానమంత్రి కూడా అయ్యారు 2004లో కానీ 2009లో కానీ 2 పర్యాయంలో అయ్యారు. కాకపోతే మితభాషి మాట్లాడరు. మేధావులు ఎప్పుడు అలాగే ఉంటారుగా. నిజంగా అర్హుడే, కాదన్నట్లు. అయితే ఇక్కడ ఎన్టీ రామారావు గారికి ఎందుకు ఇవ్వాలి అంటే, నాకు తెలిసి ఇండియన్ స్క్రీన్ మీద అన్ని రకాల పాత్రలు ఇంకెవరు చేసుండ్రేమో. అంటే నేను మామూలుగా గూగుల్లో వికీపీడియా చూసినా కానీ, లేదా కొన్ని రకాల పుస్తకాలు చదివినప్పుడు కానీ, కొన్ని రిఫర్ చేసినప్పుడు కానీ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, విలన్గా, యాంటీ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా రకాలు. అంటే ఒక పలనాడు బ్రహ్మనాయుడు క్యారెక్టర్ చేశారు, ఒక దుర్యోధనుడు క్యారెక్టర్ యాంటీ రోల్, ఒక రావణాసురుడు క్యారెక్టర్, అలాగే శివుడు క్యారెక్టర్. రావణాసుడు శివుడు భక్తుడు, రావణాసుడు మహాశివభక్తుడు. కానీ ఈ ఆడది ఇలాంటి వ్యామోహాల వల్ల చెడిపోయాడు, పాడైపోయాడు అని మనకు రామాయణంలో ఉంది. అవును. ఆ రావణాసుడిలో కూడా ఆ తేజస్సుని ప్రకటించి చేపించుకోగలిగాడు. ఆఖరికి శివుడిగా కూడా చాలా చేశాడు ఆయన. రాముడుగా కూడా చేశాడు, ఇంక చెప్పక్కర్లేదు. తెలుగు వారికి అసలు రాముడు కృష్ణుడు అంటే ఫస్ట్ నందమూరి తారక రామారావు గారి డౌటే లేదు కదా. సో అలాంటప్పుడు ఇంకొక గొప్ప క్యారెక్టర్ ఏంటంటే, నర్తనశాలలో బృహన్నల క్యారెక్టర్ కదా. ఒక నపుంసకుడి క్యారెక్టర్ లాంటిది అది. ఆ బృహన్నల క్యారెక్టర్ నాకు తెలిసి అంత ఇమేజ్, స్టార్ ఇమేజ్ ఉన్న ఏ హీరో కూడా ఎంతవరకు చేయలేదేమో. జస్ట్ కామెడీగా ఒక పాటలోనో సీన్లోనో చేస్తుండొచ్చు, ఆడదాని వేషం వేసుకుండొచ్చు. కానీ అట్లాంటి ఆడదాని వేషం వేరు, బృహన్నల లాంటి క్యారెక్టర్ చేయడం వేరు. ఇంకెవరు చేసుంటారేమో. నర్తనశాల సినిమా ఆ రోజుల్లో ఓవర్సీస్కి మన ఉత్తమ సినిమాగా ఎంపికైందంట. అఫ్కోర్స్ అందులో ఎస్వి రంగారావు పాత్రకైతే చాలామంది హ్యాట్స్ ఆఫ్ అయిపోయారు, అది వేరే విషయం. అలాగా ప్రతిదీ రాముడు చేశాడు, రావణాసుడు చేశాడు, కృష్ణుడు చేశాడు, దుర్యోధనుడు చేశాడు, ఋషులు పాత్రలు చేశాడు, విష్ణువు, శివుడు. ఏ పాత్రకైనా యాంటీగా, విలన్గా. ఇప్పుడు దానవీర సూరకర్ణ అయితే నిజంగా అద్భుతం. అది కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం ఆయనే. అక్కడ కర్ణుడిని పట్టాభిషిక్తుని చేసే పాత్ర చూస్తే ఎనీ డౌట్స్ అని తర్వాత ఎన్టీఆర్ గారు చేశారు, కానీ అసలు చాలా బాగుంటుంది. మణిమకుట కిరీటం, వజ్ర కిరీటం తీసుకురమ్ము, మంది మార్పులారా, మీరు జేజేల అవన్నీ చెప్తారు వరుసగా, గ్యాప్ లేకుండా. 1.5 minute ఎంత ఉంటుంది ఆ డైలాగ్. ఎట్లా డైరెక్ట్ చానే చేస్తూ ఒక పక్క ఇప్పుడు దుర్యోధనుడు డైలాగ్ చెప్తున్నప్పుడు ఎదురుగా కర్ణుడు అనేవాడు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా. బట్ ఇది వేరే సీన్, అది వేరే సీన్. ఇక్కడ దుర్యోధనుడు డైలాగ్ చెప్తుంటే కర్ణుడు ఎలా చెప్పాలంటే, ఎలా పెట్టాలంటే, అరే నా గురించి ఒక రారాజు నా గురించి మాట్లాడుతున్నాడు అని అంత గొప్పగా ఆశ్చర్యంగా పెట్టాలి. ఆ డైలాగ్ ఊహించుకొని ఈయన ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. 2 సీన్లు కలుపుతారు. ఇప్పుడే టెక్నాలజీ వచ్చింది కదా, అంత అద్భుతం. దర్శకుడు ఉన్నాడు. ఇప్పుడు పాత సినిమాలు కూడా చాలా వరకు ఆయన డైరెక్ట్ చేశాడు. పేరు వేసుకోలేదు ఆయన, దర్శకులు పేరు వేసేవాడు. కానీ
కదా. మరి అటువంటి ఆయనకి భారతరత్న ఎందుకు ఇవ్వకూడదు? పైగా ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన, 2-3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన. ఇన్ని మెరిట్స్ ఇన్ని ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వకూడదు? అలా అంటే చాలామంది అంటారు ఏముందిలే ఆయన పర్సనల్ లైఫ్లో లాస్ట్లో కొద్దిగా అవంతా ఎందుకు, కళారంగం చూడండి. ఇప్పుడు లతా మంగేష్కర్ గారికి కూడా భారతరత్న ఇచ్చారు. నేను తప్పు పట్టట్లే, ఆవిడ గొప్ప సింగరే. మరి మన దగ్గర జానకమ్మ గారు కనీసం పద్మశ్రేణి ఇచ్చారా? ఒక 3 ఏళ్ళ కిందటో 4 ఏళ్ళ కిందటో ప్రకటిస్తే ఆవిడ తిరస్కరించదా? మరి ఇన్నేళ్ళు కళామతల్లికి సేవ చేసిన జానకమ్మ గారు ఒక ముసలావిడలా పాడగలదు, పడుచుపిల్లలా పాడగలదు, చిన్న పాపలా కూడా మిమిక్రీ చేస్తూ పాడగలదు. మిమిక్రీ చేయడమే కష్టం అంటే మిమిక్రీ చేస్తూ పాడడం ఎంత కష్టం? ఆవిడకి ఎవరా అంటే లతా మంగేష్కర్తో సరిపోదా ఆవిడ? తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ పాటలు పాడింది ఆవిడ. లతా మంగేష్కర్ ఒక్కొక్క భాష ఒక్కొక్క పాట పాడి ఉండొచ్చు. మొత్తం హిందీ వాళ్ళు ఎక్కువ ఉంటే వాళ్ళకే ఇచ్చేస్తారా? అన్ని అవార్డులు వాళ్ళకేనా కదా? మరి అలాంటప్పుడు ఈయనకి ఇస్తే తప్పే ఉంది ఎన్టీ రామారావు గారికి. అద్భుతం అంటే ఎలా చెప్పాలి, అన్ని రకాల పాత్రలు అంతన్ని ఒప్పించాడు, చేసించాడు, మెప్పించాడు. 300 పైచిలకు కథానాయకుడిగా చేసిన నటులు ఎవరున్నారు? అఫ్కోర్స్ తెలుగులో కృష్ణ గారు ఉన్నారు, కానీ ఒక కథానాయకుడిగా 300 సినిమాలంటే మాటల. ఎన్ని జనరేషన్స్. ఒకే అమ్మాయితో, మనవరాలుగా చేసిన అమ్మాయితో హీరోయిన్గా కూడా చేసిన క్రెడిట్ ఎవరికైనా ఉందా? ఒక్క నందమూరి తారక రామారావు గారికి తప్ప. ఇంకొక పెద్ద గ్రేట్ న్యూస్ చెప్పనా, 2011లోనో 12లోనో నాకు బాగా గుర్తుంది, 11లో అనుకుంటా, 2011లో 100 ఏళ్ళ భారతీయ సినిమా అని అంటే అప్పుడు సరిగ్గా 100 ఏళ్ళు అయిందని భారతీయ సినిమాకి ఒక సర్వే చేశారు. సర్వే చేస్తే 24 క్రాఫ్ట్స్ సంబంధించి ఏ క్రాఫ్ట్లో ఎవరు నిష్ణాతుడు అన్నట్టుగా మొత్తం పాన్ ఇండియా లెవెల్లో సర్వే చేశారు. ఐదర్ సోషల్ మీడియాలో కానీ వైరల్గా అన్నిట్లోనూ. అయితే ఇందులో ఇప్పటికీ అత్యంత ప్రజాదరణ ఉన్న నటుడు అని సర్వే చేస్తే మొట్టమొదటి స్థానం ఎవరికి ఎక్కిందో తెలుసా? నందమూరి తారక రామారావు గారు. లెజెండరీ యాక్టర్ ఆయన, లెజెండరీ యాక్టర్ అందరినీ అనేయకూడదు. మరి అమితాబ్ బచ్చన్ సూపర్ అంటారు, రజనీకాంత్ సూపర్ అంటారు, రాజ్ కపూర్ గారు సూపర్ అంటారు, దిలీప్ కుమార్ గారు సూపర్ అంటారు కదా. ఇంత హిందీ 10 భాషలు హిందీ మాట్లాడారు, రాష్ట్రం అంతా నేషనల్ లాంగ్వేజ్ అంటారు, అదంటారు. మరి వాళ్ళ పేర్లు ఎందుకు రాలేదండి? అందుకు ఇవ్వద్దు ఈయనకి భారతరత్న. మళ్ళీ సినీ రంగంలో కూడా ఎన్నో సినిమాలు అద్భుతమైన కళాఖండాలు వచ్చాయి, కానీ తమిళ నాయగన్ సినిమాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. 100 ఏళ్ళ భారతీయ సినిమాల్లో ఒక 100 సినిమాలు తీసుకుంటే మొట్టమొదటి ప్లేస్ నాయగన్, కమల్ హాసన్ నాయగన్ సినిమాకి, మణిరత్నం సినిమాది. మరి హిందీలో చాలా సూపర్గా ఉంటారు హిందీలో సినిమాలు అంటారు కదా, ఏం మరి రాలేదు వాటికి? ఒకరిద్దరితో ఇచ్చింది కాదు, దేశవ్యాప్తంగా సర్వే చేయించిన మాట ఇది. అప్పటికి 28 రాష్ట్రాల్లో కూడా. సో అంత గొప్ప మహానటుడికి ఇంతమంది మెగాస్టార్లు, రజనీకాంత్ సూపర్ స్టార్లు, అమితాబ్ బచ్చన్ ఏషియన్ స్టార్ అంటారు ఆయన, అంతమంది ఉన్నా కూడా తమిళనాడులో కూడా ఎంజీఆర్ గారు, అక్కడ రాజ్ కుమార్ గారు, ఆయన నజీర్ ప్రేమ్ గారు, రేమ్జీ గారు అంటారు ఆయన, ఇక్కడ దిలీప్ కుమార్ గారు, రాజ్ కపూర్ గారు, కపూర్స్ ఫ్యామిలీయే ఉంది. ఎంతమందిని తొక్కుకుంటూ ఫస్ట్ ప్లేస్లో వచ్చిన నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇస్తే తప్పే ఉంది? అది కూడా కాదా? అబ్సల్యూట్లీ అది కూడా మనం మరో తెలుగువాడిగా గర్వించాలి. అది టీడీపీ ప్రభుత్వం కూడా చాలాసార్లు అప్లికేషన్ పెట్టింది, కానీ ఎందుకో ఇవ్వలేదు. చూద్దాం, నెక్స్ట్ టైంకైనా వీ హోప్ ఫర్ ది బెస్ట్.